రైతుకు సాయం పథకం మీద రివ్యూ చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. దేశంలో మరే రాష్ట్రంలో కూడా జరగని విధంగా వచ్చే నెలలోనే భూమి రికార్డులన్నీ సక్రమంగా నిర్వహించే స్పెషల్ డ్రైవ్ మొదలుపెట్టాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి. ప్రస్తుతం రెవెన్యూ శాఖ దగ్గరున్న భూమి రికార్డులు, కొన్ని భూముల విషయంలో వివాదాలు ఉన్నాయి. వివాదాలను పరిష్కరించడంతో పాటు ఏ భూమి ఎవరిది అనే విషయంలో ఈ స్పెషల్ డ్రైవ్ల స్పష్టత ఇస్తారు. తెలంగాణలోని వ్యవసాయ భూముల రికార్డులన్నీ ఈ స్పెషల్ డ్రైవ్లోనే సరిచేస్తారు. ప్రతి ఇంచు భూమిపై ఖచ్చితమైన వివరాలు ఉండేలా చూస్తారు. యాజమాన్య హక్కులు ఎవరివి అనేవి ఖచ్చితంగా తేలుస్తారు. ఇక తెలంగాణలో భూమి వివాదాలే ఉండని పరిస్థితి ఉండాలని అధికారులకు చెప్పిండ్రు సీఎం. స్పెషల్ డ్రైవ్ నిర్వహణ కోసం అవసరమైతే 15,000 మంది నిరుద్యోగ యువకులను నెలకు 20,000 రూపాయల వేతనమిచ్చి పని చేయించుకోవాలని చెప్పారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒకటి చొప్పున గ్రామ రైతు సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు సీఎం. వ్యవసాయ అధికారులు గ్రామాలలో ఇప్పటికే రైతు సమగ్ర సర్వేను పూర్తి చేసినందున ఆ వివరాల ఆధారంగా వ్యవసాయ భూమి కలిగిన ప్రతి రైతును సభ్యుడిగా చేర్చి గ్రామ సంఘాన్ని ఏర్పాటు చేయాలన్నారు. గ్రామ రైతు సంఘానికి ప్రాతినిధ్యం వహించేందుకు 11 మంది సభ్యులతో గ్రామ రైతు సమన్వయ సమితిని ప్రభుత్వం నియమిస్తుంది. ఈ సమితిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా రైతులకు ప్రాతినిధ్యం ఉండేలా చూస్తారు. గ్రామ రెవెన్యూ విభాగంలో అసలు ఎంత భూమి ఉన్నది, ఎవరి పేరు మీద ఎంత భూమి ఉంది అనే విషయాలను తెలుస్తారు. భూమి హక్కులకు సంబంధించి స్పష్టత ఇవ్వటంతో పాటు ఆ వివరాలను బహిర్గతం చేస్తారు. గ్రామంలోనే ముఖ్య కూడళ్ల దగ్గర ఆ వివరాలను ప్రదర్శిస్తారు. ఏ భూమి ఎవరిది అని లెక్క తేలిన తర్వాత కొత్తగా పాస్ పుస్తకాలు ఇస్తారు. ప్రతి రైతుకు పాస్ పుస్తకానికి యూనిట్ కోడ్ ఇస్తారు. ఆ వివరాలన్నీ కంప్యూటర్లో నమోదు చేస్తారు. రాష్ట్రంలో ఎక్కడ ఎవరు భూమి కొన్నా, అమ్మినా, పేరు మార్పిడి జరిగినా, వారసులకు దక్కినా ఆ వివరాలన్నీ వెంటనే అన్ని కంప్యూటర్లల్లా, రికార్డులల్లా మారిపోతాయి. సరిచేసిన వివరాల ఆధారంగానే ఎకరానికి 8,000 పెట్టుబడి ఇచ్చే పథకం అమలు కానుంది. భూ రికార్డులన్నీ సరిచేసిన తర్వాత ప్రకటించిన జాబితానే ప్రభుత్వానికి పంపాలని, ప్రభుత్వం ఏ రైతు వద్ద ఎంత భూమి ఉందో దాని ప్రకారమే బ్యాంకులలో డబ్బులు జమ చేస్తదన్నారు సీఎం. గ్రామ రైతు సంఘాలు ప్రతి రైతుతో బ్యాంకు ఖాతా తీయిస్తే ప్రభుత్వం హైదరాబాద్లోనే రైతు ఖాతాలలో డబ్బులేస్తది. రైతులు తమ పెట్టుబడి డబ్బుల కోసం ఎవరికీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని, ఎవరిని కలవాల్సిన అవసరం లేదని అన్నారు.